ఇప్పుడు భర్త మహాశైలకి అది ఉంది రవితేజ అబ్బాయిది. ఇప్పుడు రవితేజ గారితో నాకున్న ఇది అసలు ఆ పిల్లోడు మీకు విషయం తెలుసండి. బాబాని పిలిచేయండి అంటారా? పిలిచేయండి అంటే అసలు ఇంకో విషయం, నేను చాలా మంది పని చేస్తుంటానుగా అందరితో, అతను పైకి అంతా అల్లరి చిల్లరి డ్యాన్సులు కానీ ఇవన్నీ భలే ఉంటాయి. ఒక భలే తాత్వికుడు ఉంటాడండి అతనిలో. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, జీవితం పట్ల భలే అవగాహనతో మాట్లాడడం, ఎప్పుడు ఒకట్లా ఉండడం అనేది రవితేజ బాబోయ్, ఆ పిల్లోడితో చాలా నేర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అన్న. రవితేజ గారి గురించి ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ మాట్లాడేది డిసిప్లిన్. అసలు అంత డిసిప్లిన్డ్గా ఉండే ఆర్టిస్టు చాలా తక్కువ చూస్తుంటాం. టైం కానీ, ఫుడ్ కానీ, పని మీద క్లారిటీ కానీ, అసలు నో నాన్ సెన్స్ పర్సన్ అంటారు. నేను అన్నం తిని వచ్చేసి బేవ్ అన్నా, బేవ్ చెప్పాడా అనేస్తాడు. అసలు బాగుంటుంది, అసలు ఏంది మొహాటం ఉండదు అసలు. ఆయన ఒక పద్ధతి అండి, ఆయన పద్ధతులు ఎవరు అసలు. ఇంకోటి పని చేస్తాం, పని మనిషి మనం పుట్టాం, పని అది సక్సెస్ ఫెయిలా హిట్టా బుట్టా కాదు, పని ఉందా లేదా, పని చేసామా లేదా. ఓ మాట అన్నాడు అబ్బాయి, 75 రూపాయలు వచ్చిన రోజున రవితేజ ఇట్లానే ఉన్నాడు, ఈ రోజున 100 కోట్లు ఉన్న రవితేజ ఇట్లానే ఉన్నాడు. తెలిసిన 75 రూపాయలు మద్రాసులో రేర్ క్వాలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తుంటే 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు అంట. అప్పుడు ఇంతే ఆనందంగా ఇప్పుడు ఇది ఉన్నాను, ఇప్పుడు కూడా అట్లానే ఉంటాను, రేపు కూడా ఇట్లానే ఉంటాను. ఈ 1000 కోట్లు 100 కోట్లు సక్సెస్ని ఫెయిల్యూర్స్ని కూడా అస్సలు పట్టించుకోడు. అసలు పని చేస్తున్నాం, మన ధర్మం అది, మనం చేస్తున్నాం అంతే, అట్లా ఉంటుంది. మీకు కాంబినేషన్స్ వైజ్ బిగ్గెస్ట్ సెట్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు కదన్నా. ఇప్పుడు సుకుమార్ గారు సెట్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు, మారుతి గారు సెట్స్ని వాళ్ళ లొకేషన్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఒక చిన్న సెటప్లో ఒక కొత్త డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఏమనిపిస్తుంటుంది? నాకు ఎక్కడ ఏమనిపించదు. నేను పనిచేసే చోట అది పెద్ద సినిమానా చిన్న సినిమానా